హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ ఎస్ఎస్కే శివశంకర్ కాల్వా. ఇప్పుడు మనం బిర్లా మందిర్ టెంపుల్కి వెళ్తున్నాం. లెట్స్ గో. లెట్స్ స్టార్ట్ అవర్ రైడ్ ఫ్రెండ్స్. బిర్లా టెంపుల్ గురించి జస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తా ఫ్రెండ్స్. బిర్లా టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసింది బిర్లా ఫ్యామిలీ వాళ్ళు ఫ్రెండ్స్. బిర్లా టెంపుల్ అనేది 1966లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 1976లో కన్స్ట్రక్షన్ అనేది పూర్తయిపోయింది. దీనికి దాదాపు 10 సంవత్సరాల టైం పీరియడ్ పట్టింది కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయడానికి. బిర్లా ఫ్యామిలీ వాళ్ళు ఒక హైదరాబాద్లోనే కాకుండా చాలా ప్లేసెస్లో చాలా టెంపుల్స్ కట్టించారు ఫ్రెండ్స్. మన హైదరాబాద్లో వెంకటేశ్వర స్వామి గుడి, అలాగే ఢిల్లీలో మెయిన్ టెంపుల్ వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి గుడి, అలాగే కోల్కతాలో వచ్చేసి రాధాకృష్ణుని టెంపుల్, భోపాల్లో వచ్చి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, వారణాసిలో వచ్చేసి శివుడు టెంపుల్ ఫ్రెండ్స్. ఇవన్నీ బిర్లా ఫ్యామిలీ వాళ్ళే కట్టించారు. ఇవే కాకుండా ఇంకా దాదాపు చాలా టెంపుల్స్ కట్టించారు ఫ్రెండ్స్ బిర్లా ఫ్యామిలీ వాళ్ళు. ఈ టెంపుల్ వచ్చేసి స్వామి రంగనాథ గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ గుడి టెంపుల్ లాగానే కాకుండా మెడిటేషన్ ప్లేస్ లా కూడా ఉండాలని గుళ్ళో ఒక్క గంట సుత పెట్టలేదు ఫ్రెండ్స్. మొత్తానికైతే వచ్చేసినాం ఫ్రెండ్స్. బండి పార్క్ చేస్తున్న సైడ్లో టెంపుల్లోకి మనం వెళ్దాం. ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఎంట్రన్స్ ఇలాగ ఉంటుంది. మామూలుగా అటు సైడ్ ఇటు సైడ్ ఇట్లా వాళ్ళతో సెట్ చేసి పెట్టేసారు కంప్లీట్గా. ఇది టోటల్లీ మొత్తం గుట్టలాగా ఉంటుంది ఫ్రెండ్స్. కంప్లీట్ గుట్ట మీదనే గుడి కన్స్ట్రక్షన్ చేశారు. ఈ టెంపుల్ వచ్చేసి 208 ఫీట్స్ హైట్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మొత్తం 13 ఎకరాల స్పేస్లో. మొత్తానికి దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చాలా బ్యూటిఫుల్గా ఉంది గుడి. ఒక్కసారన్నా వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. ఆ వ్యూ అనేది సూపర్ అంటే సూపర్ ఉంది. ఇదంతా సర్కిల్ ఫ్రెండ్స్. గుడి కింద కంప్లీట్గా 360 డిగ్రీస్. ఇది ఎంట్రన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. క్లాక్ టవర్, గుట్ట, ఇదంతా సూపర్ ఉంది. మనం ఇప్పుడు పార్కింగ్ దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్. ఇవన్నీ బైక్ పార్కింగ్స్ అండ్ ఆ పక్కన కార్ పార్కింగ్ ఉంటుంది. ఈ పక్క నుంచి వ్యూ చూద్దాం ఒకసారి. సూపర్ అంటే సూపర్ ఉన్నది. మీరు కూడా చూడండి. ఇదంతా పార్కింగ్ ప్లేస్. ఈ పక్కన టాయిలెట్స్ ఉన్నాయి అండ్ ఆ పక్కన షాప్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. పార్కింగ్ వ్యూ అన్నట్టు ఇది. ఇక్కడ నుంచి చూద్దాం ఎలా ఉందనేది. మీరు కూడా చూడండి. కింది నుంచి అంత పర్ఫెక్ట్గా లేదు కానీ టెంపుల్ మీద నుంచి చూస్తే సిటీ సూపర్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆసమ్. మీరు ఎవరైనా వచ్చేది ఉంటే ఈవినింగ్ పూట రండి టెంపుల్ విజిట్ చేయడానికి. సూపర్ ఉంటుంది. ఒక్కసారన్నా చూడాలి ఫ్రెండ్స్. బిర్లా మందిర్ అనేది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్. ఇది వ్యూ. నెక్స్ట్ వెళ్దాం, ఇక కిందికి వెళ్దాం ఫ్రెండ్స్. బండి పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నా. వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్లో ఉంది సూపర్
నెక్స్ట్ గోయింగ్ టు హోమ్ ఫ్రెండ్స్. చాలా బాగా జరిగింది దర్శనం అయితే. ఏదైనా బిర్లా మందిర్కి వచ్చేదంటే నైట్ పూటలండి ఫ్రెండ్స్. వ్యూ అయితే సూపర్ ఉంది. మీదైతే మొబైల్ అలో వేయలేదు కానీ మీకు చూపిస్తుంది. సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ లొకేషన్. లెట్స్ గో హోమ్. ఇవన్నీ పూజ సామాన్ షాప్స్ ఫ్రెండ్స్. సూపర్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. ట్రాఫిక్ బాగానే ఉంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా going to home. బ్యూటిఫుల్ ఉంది ఫ్రెండ్స్ బిర్లా మందిర్. నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చిన స్కూల్ తరపున ఎక్స్కర్షన్లో. దాదాపు వచ్చి 12 years అవుతుంది ఫ్రెండ్స్. ఎప్పుడు వచ్చినా అంటే 2011 డిసెంబర్లో వచ్చిన. అప్పుడు నేను 10th చదువుతుండే. 10thలో స్కూల్ తరపున వచ్చిన. అప్పటికిప్పటికి చాలా చేంజ్ అయిపోయింది ఫ్రెండ్స్ టెంపుల్. కానీ హైదరాబాద్ సర్కిల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఒక్కసారన్నా వచ్చి ఖచ్చితంగా టెంపుల్ని విజిట్ చేయండి. సూపర్ అంటే సూపర్ ఉన్నది ఫ్రెండ్స్. ఈ పక్కనే మొన్న కొత్తగా కట్టిన అసెంబ్లీ, అలాగే 120 ఆ పక్కనే హుస్సేన్ సాగర్. సూపర్ అంటే సూపర్ ఉన్నది లొకేషన్. ఒక్కసారన్నా వచ్చి చూడండి ఫ్రెండ్స్. సర్కిల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ సూపర్ ఉంటుంది. ఈరోజు ట్రాఫిక్ మరీ హెవీగా ఉంది. జస్ట్ 12 kilometers 40 minutes చూపిస్తుంది. అంటే 40 + 10 ఇంకో 50 minutes వేసుకోవచ్చు. ట్రాఫిక్లో మాత్రం ఇరుక్కుపోయినట్టే ఖచ్చితంగా. పక్కా అంటే పక్కా. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. నేను వెళ్ళేసరికి అట్లీస్ట్ ఎంత లేదన్నా కానీ 7:40 అవుతుంది ఫ్రెండ్స్. 1 hour ఈజీగా పడుతుంది ఇక్కడ నుంచి వెళ్ళడానికి. ట్రాఫిక్ చూడండి, అదో అంత బీభత్సంగా ఉన్నది ట్రాఫిక్. ఇప్పుడు మనకు కనిపిస్తుంది అసెంబ్లీ ఫ్రెండ్స్. లైటింగ్లో ఏకదం అంటే ఏకదం ఉంది. సూపర్ కట్టిరు అసెంబ్లీ మాత్రం. సూపర్ ఉంది ఫ్రెండ్స్. టెంపుల్ మీద నుంచి చూస్తుంటే ఒక పక్క అసెంబ్లీ, ఇంకో పక్క హుస్సేన్ సాగర్ బుద్ధుని విగ్రహం, ఆ పక్కన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125 feet స్టాచ్యూ. సూపర్ ఉంది ఫ్రెండ్స్. వ్యూ అయితే టెంపుల్ మీద నుంచి చూస్తే అస్సం అంటే అస్సం అనిపిస్తుంది. మళ్ళీ చూడాలనిపిస్తుంది. వీలైతే ఇంకోసారి వస్తా ఖచ్చితంగా టెంపుల్కి.
మొత్తానికి హాస్టల్ దగ్గర వరకు వచ్చిన ఫ్రెండ్స్. ఇది మా హాస్టల్ యొక్క ఎంట్రన్స్ పార్కింగ్ ప్లేస్ అన్నమాట. చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. చాలా టైట్ అయిపోయినా. ఓకే రైట్ బాయ్. లెట్స్ సీ అనదర్ వ్లాగ్. గుడ్ నైట్.